హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడీ అండి. చాలా ఈజీగా, ఐటమ్స్ అయితే చాలా తక్కువ, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సూపర్ క్రిస్పీతో చూపిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, బియ్యం పిండి, ఓమా, నూనె, ఉప్పు, కారం. మనమైతే 3 గ్లాసుల బియ్యం పిండి వేసుకుందాము. అంటే 3/4 గ్లాస్కి 1/4 గ్లాసు శనగపిండి అన్నమాట. నేను 3 గ్లాసుల వేసానని చెప్పి 1 గ్లాస్ అయితే శనగపిండి వేస్తున్నాను. 3/4 కప్పుకి ఇదొక 1/4 కప్ వేసుకుంటే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. మనం 1 కప్పు బియ్యం పిండి తీసేసుకొని కొంచెం అంత ఓమా వేసి మిక్సీ చేసుకుందాము. కొంచెం ఓమా ఇట్లా మిక్సీ చేసుకుంటే స్మెల్ చాలా బాగా వస్తుంది, ఓమా వేయకుండా. తగినంత కారము, తగినంత ఉప్పు వేసుకొని అయితే మొత్తం కలిపేసుకుందాము. ఒకసారి అయితే అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతలోపట మనం ఆయిల్ అయితే వేడి చేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలి. వేడయింది. వేడి ఆయిల్ మనం పిండిలో వేసుకుందాము. వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకుందాము, పిండికి ఆయిల్ పట్టేటట్టు. ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండిని గట్టిగా కలిపేసుకోవాలి. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ పల్చగా కూడా ఉండొద్దు. మెత్తగా వచ్చేస్తాయి. చూసి కలుపుకోవాలి. పిండి కలపడంలో కూడా ఉంటుంది. మనం మురుకుల పిండి కన్నా కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఇట్లా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉంటే కూడా బాగా రాదు. మనం ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకొని, కడాయి వేడైనాక డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే వేడవుతుంది. రిబ్బన్ది ఉంది కదా, అదైనా పెట్టుకోవచ్చు. 4 హోల్స్ది ఉంటుంది కదా, అదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టము. ఇంకా మనం ఒక ముద్ద తీసుకొని అందులో పెట్టేసుకోవాలి. ఇంకా దీన్ని అయితే మనం ప్యాక్ చేసేసుకొని తిప్పేయడమే. ఒకవేళ ఒత్తేది ఉన్నా కూడా ఒత్తేసుకోవాలి, తిప్పేది ఉంటే తిప్పేసుకోండి. ఇంకా నూనె మాత్రం హై మీదనే ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పల్చగా ఒత్తుకోవాలి. దాని మీద ఒకటి ఒత్తుకుంటే గట్టి మెత్తగా అవుతాయి. కొంచెం పల్చగా ఒత్తుకుంటే బాగుంటుంది. కాలనైతే గాలింది, తిప్పేసుకుందాము. చూడండి, ఇట్లా వస్తే సరిపోతుంది. తీసేసుకుందాము. ఓమా మిక్సీ చేసినందుకు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. తింటుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చేసుకుందాము. ఇలా ఒత్తేసుకొని తిప్పేసుకోవడమే. తిప్పేసుకుందాము. కాలింది కదా, తీసేసుకుందాము. ఇలా మీకు ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసేసుకోవాలి, ఒకదానికి ఒకటి తగలకుండా. చూడండి, వేడి రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది. ఓమా టేస్ట్తో ఎంత బాగుంటుందో, సూపర్గా ఉంటుంది. ఒకవేళ నచ్చితే గిట్లా మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా అంటే విరిగిపోతుంది, చాలా క్రిస్పీగా వస్తుంది. ఇదే మెజర్మెంట్లో మనం సన్నగా మురుకులు వేసుకుంటే కూడా బాగుంటుంది. చూడండి, విరగొడితే ఎంత బాగా విరుగుతుంది. పిల్లలకు స్నాక్స్ లెక్క అట్లా రెడీ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లెక్కనైనా బాగుంటుంది. వేడిగా అప్పటికప్పుడు వేసుకొని తినొచ్చు. ఏమైనా తినాలి అని అనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. చూసిన వాళ్ళు మాత్రం లైక్ ఇవ్వండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి బాయ్. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.